పంచమహాపురుష యోగాలు అంటే ఏమిటి? ఆ యోగాలు ఏ గ్రహాల వల్ల ఏర్పడతాయి? ఈ యోగాలు ఉన్నవారు ఎలా ఉంటారు అనే విషయము మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. యోగం అనగా తాము ఉన్న స్థితి నుండి తక్కువ శ్రమతో ఉన్నత స్థితిని పొందడమే యోగం అంటారు. రుచక భద్రక హంసక మాలవాహ శశశక ఇది పంచచ కీర్తితాః స్వభవనోచ్చ గతేషు చతుష్టయే శితి సుతాదిషు తాన్ క్రమ శోభదేతు అని శాస్త్రవచనము. పంచమహాపురుష యోగాలు కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని ఈ గ్రహాల వల్ల ఏర్పడతాయి. మరి అవి ఎలా ఏర్పడతాయి? లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ 1, 4, 7, 10 స్థానాలు అనగా కేంద్ర స్థానాలు అంటారు వీటిని. ఆ గ్రహానికి స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ ఈ గ్రహాలు ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. మరి ఈ యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? సాహసవంతులు, ధనవంతులు, బలవంతులు, అదృష్టవంతులు, నిర్మలమైనటువంటి దేహం కలవారు, విద్యావంతులు, చక్కటి వక్త, సుగుణ సంపన్నుడు, రాజకు సమానమైనటువంటి వాడు, భాగ్యశాలి, చక్కటి సేవా గుణం కలవాడు అగును. 5 యోగాలలో ఒక్క యోగం ఏర్పడిన శుభ ఫలితాలు పొందుతారు. మరి ఈ యోగాలు ఎలా ఏర్పడతాయో చూద్దాము. రుచక మహాపురుష యోగము. ఈ యోగము కుజుడి వల్ల ఏర్పడుతుంది. లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ జన్మజాతకంలో 1, 4, 7, 10 ఈ స్థానాలు కేంద్ర స్థానాల్లో కుజుడు ఉంటే ఆ కుజుడు ఉండే స్థానాలు కుజుడు యొక్క స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రాలు కానీ అయితే ఈ యోగం వర్తిస్తుంది. మరి కుజుడు యొక్క స్వక్షేత్రాలు మేషరాశి, వృశ్చిక రాశి, ఉచ్చక్షేత్రము మకర రాశి. రెండవ యోగము భద్ర మహాపురుష యోగము. ఈ యోగము బుధుడి వల్ల ఏర్పడుతుంది. లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ బుధుడు 1, 4, 7, 10 ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ స్థానము ఆ గ్రహానికి స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. మరి బుధుడి యొక్క స్వక్షేత్రాలు మిథున రాశి, కన్యా రాశి, ఉచ్చక్షేత్రం కన్యా రాశి. మూడవ యోగము హంస మహాపురుష యోగము. ఈ యోగము గురుడి వల్ల ఏర్పడుతుంది. లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ గురుడు 1, 4, 7, 10 ఈ స్థానాల్లో ఉన్నప్పుడు అనగా గురుడి యొక్క స్వక్షేత్రాలు ధనస్సు, మీనము, ఉచ్చక్షేత్రము కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. 4వ యోగము మాలవ్య మహాపురుష యోగము. ఈ యోగము శుక్రుడి వల్ల ఏర్పడుతుంది. లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ శుక్రుడు 1, 4, 7, 10 ఈ స్థానాల్లో ఉన్నప్పుడు అనగా శుక్రుడి స్వక్షేత్రాలు వృషభము, తుల ఈ రాశులలో ఉన్నప్పుడు కానీ ఉచ్చక్షేత్రం మీన రాశిలో ఉన్నప్పుడు కానీ ఈ యోగం ఏర్పడుతుంది. 5వ యోగము శశ మహాపురుష యోగము. ఈ యోగము శని వల్ల ఏర్పడుతుంది. లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ శని 1, 4, 7, 10 ఈ స్థానాల్లో ఉన్నప్పుడు అనగా శని స్వక్షేత్రాలు మకర రాశి, కుంభరాశి, ఉచ్చక్షేత్రం తులారాశిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నప్పుడు ఈ యోగాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. జై శ్రీరామ్.